ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసులో ఎఫ్ఈఓ కంపెనీలకు 54 కోట్ల నగదు బదిలీ చేశారన్న ఆరోపణలపై కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై కేటీఆర్ ను ప్రశ్నిస్తుంది. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణమేంటి? ఇలాంటి ప్రశ్నలతో కేటీఆర్ ను విచారిస్తుంది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తుంది.